పేతురు ప్రభువా నీవైతే నేను వస్తానన్నాడు కదా. నడుస్తూ నడుస్తూ వచ్చేసి ప్రభు వారికి దగ్గరగా వచ్చినాడు. ఇంకా కొంచెం దూరంలోనే ఏమైంది, అక్కడ మునిగిపోయినాడు. పేతురు మునిగిపోయినప్పుడు పేతురికి యేసు ప్రభు వారికి ఉన్న దూరం ఎంత డిస్టెన్స్, చెయ్యి అందించేంత దూరంలో ఆయన మునిగిపోయినాడు. మన జీవితంలో అనేక సార్లు ప్రభువుకి ఎంత దగ్గరగా వచ్చేసినా మనం అనుకున్నాం, దగ్గరగా వచ్చి పడిపోయిన సందర్భాలు లేవా? ఎన్నోసార్లు ప్రభువుకి సమీపంగా ఉంటూ ప్రభువుకి దగ్గరగా వచ్చి మునిగిపోయినాం. అలాంటి సమయంలో ప్రభు మళ్ళీ ఆయన గద్దించాడా? తర్వాత గద్దించాడు. అక్కడ ముందు ఏం చేసినాడు? పేతురు ఒక చిన్న ప్రార్థన చేసినాడు, ప్రభువా నన్ను రక్షించమని. సింపుల్ ప్రేయర్. నువ్వు పెద్ద పొరపాటి ప్రార్థనలు అవసరం లేదు. అక్కడ పడిపోయిన ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను రక్షించు. సింపుల్ ప్రేయర్ విత్ సింపుల్ ఫెయిత్. నువ్వు ఎలాంటి పరిస్థితిలో దిగజారిపోయి ఉన్న చిన్న ప్రార్థన, ప్రభా నన్ను రక్షించు. వెంటనే ఏం చేసినాడైనా చేయి పట్టుకొని లేవనెత్తాడు. ఇలా ఇక్కడ ఇంకొక సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక భక్తుడు, ఒక కామెంటేటర్ ఏమని రాశాడంటే, మనం పడిపోయిన సందర్భాల్లో, మనం మునిగిపోతున్నప్పుడు ప్రభు మనకి సమీపంగా ఉన్నాడన్న సంగతి ఎప్పుడు మనము మర్చిపోవద్దు. సో ఈరోజు అలాంటి ప్రభుని ఆరాధన చేద్దామా?